సోషల్ మీడియాలో సమంత చేసేటి సందడి మరే హీరోయిన్ చేయదు. తనకు సంబంధించిన చాలా విషయాలను తన అభిమానులతో షేర్ చేసుకునే విషయంలోనే కాదు, టాప్ హీరోలపై తన ట్విట్టర్ ద్వారా సెటైర్లు వేయడంలో కూడా సమంత ముందు స్థానంలో ఉంటుంది. అటువంటి సమంత ఈ మధ్య గత కొంతకాలంగా మౌనంగా ఉండడంతో సమంతకు ఏమైందంటూ అభిమానులు కంగారు పడుతున్నారు. అయితే దాదాపు 3 నెలల విరామం తర్వాత ఈ బ్యూటీ మళ్ళీ తన ట్విట్టర్ను ఓపెన్ చేసి ఒక బాంబును ప్రయోగించింది. నీతో ఉంటే సైన్యం వెంటే ఉన్నట్టుంటుంది, ఐఎమ్ బ్యాక్ అంటూ లవ్ సింబల్ వేసి మరీ ట్వీట్ చేసింది. దీంతో ఇదంతా సమంత లవ్ వ్యవహారమే అని ప్రచారం మొదలైంది. అయితే సమంత ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసిందో తెలియక చాలా మంది అయోమయంలో పడుతున్నారు. గతంలో హీరో సిద్ధార్థ్ తర్వాత ఓ స్టార్ డైరెక్టర్తో సమంత సన్నిహితంగా ఉంటుంది అంటూ వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు ఇది ప్రేమ వ్యవహారంగా మారిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ వార్తలు ఇలా ఉండగా గత కొంతకాలంగా టాలీవుడ్ హీరోయిన్స్ రేస్లో వెనకబడ్డ సమంత రాబోతున్న సమ్మర్లో తన సత్తా చాటబోతోంది. ఆమె నితిన్తో నటించిన మహేష్ బ్రహ్మోత్సవం లాంటి భారీ సినిమాలు సమ్మర్కు విడుదల కాబోతున్నాయి. అదీ కాకుండా ఆమె మరోసారి జూనియర్ జనతా గ్యారేజ్ లో, తమిళంలో సూర్యతో 24, విజయ్తో తేరి సినిమాలలో నటిస్తూ టాలీవుడ్ కోలీవుడ్ లో తన రేంజ్ ని చాటుకుంటోంది. ఇంతకీ సైనికుడు ఎవరు అన్నది సందేహంగా ఉంది. ఎర్రతోలు కదా స్టైల్గా ఉంటాడనుకుంటున్నావేమో. మాస్ ఊర్రా మాస్.